దూసుకెళ్తున్న యుద్ధ నౌకలు, మోహరించిన బలగాలు, పేలుతున్న మాటలు. పశ్చిమాసియా మరోసారి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. క్షణ క్షణానికి మారుతున్న పరిణామాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ఇరాన్తో పాటు పొరుగు దేశాల్లో కనిపిస్తోంది. ఇరాన్లో పాలన మార్పు ఖాయమన్న ట్రంప్ మాటలు ఆ భయాలను రెట్టింపు చేస్తున్నాయి. అసలు ఇరాన్ చుట్టూ ఏం జరుగుతోంది? ట్రంప్ మాటలకు అర్థమేంటి? వెనుజువేలా లాంటి పరిణామాలు మళ్లీ చూస్తామా? పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలు. ఇరాన్ మీదకు రెండో యుద్ధ నౌక పంపిన యుఎస్. ఇరాన్లో పాలనా మార్పు ఖాయమన్న ట్రంప్. వెనుజువేలా పరిణామాలే అక్కడా చూస్తామా? పాలనలో మార్పు ఖాయమన్న మాటలకు అర్థమేంటి? ఇరాన్ మీద ట్రంప్ అసలు వ్యూహాలు ఏంటి? సాకులు చూపించి, సమర భయాలు క్రియేట్ చేసి దేశాలను, అక్కడి పరిపాలనను గుప్పిట్లోకి తీసుకోవడం అమెరికాకు, ట్రంప్కు కొత్తేం కాదు. వెనెజువేలాలో అదే చేశాడు, ఇప్పుడు ఇరాన్లో అదే చెయ్యబోతున్నాడా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మదురో అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు ఇప్పటికీ కళ్ల ముందు కదులుతున్న వేళ ట్రంప్ తన దృష్టిని ఇరాన్ మీదకు మళ్లించాడు. ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి అడ్డుపెట్టుకోవడంతో పాటు అణు ఒప్పందాలను బయటకు తీసి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్కు ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇరాన్లో పాలనా మార్పు తథ్యం అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్పై ఇప్పుడు వరల్డ్ వైడ్గా చర్చ జరుగుతోంది. ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చల వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కొన్నిసార్లు భయం అవసరమని, అది మాత్రమే పరిస్థితులను మెరుగుపరుస్తుందంటూ ఘాటు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతోంది, ఏం చేయబోతున్నాడనేది టెన్షన్ రేపుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశంపై చర్యలకు అమెరికా రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరాన్ను భారీ స్థాయిలో అమెరికా సైన్యం చుట్టుముట్టింది. లేటెస్ట్గా అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ వైపు కదిలినట్లు తెలుస్తోంది. మే నెల స్టార్టింగ్ వరకు ఈ నౌక అక్కడే ఉండబోతోంది. నిజానికి ఇరాన్ పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను పశ్చిమాసియాకు తరలించారు ట్రంప్. ఇప్పుడు జెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు యుఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ స్ప్రుయాన్స్ డెస్ట్రాయర్లు, యుఎస్ఎస్ మిషెల్ మార్ఫీలను ఇరాన్ వైపు తరలిస్తూ ఉండడంతో అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందో అనే ఆందోళన కనిపిస్తోంది. వెనెజువేలాపై దాడి చేసి మదురోను బంధించిన సమయంలోనూ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌక నుంచే యుద్ధ విమానాలు దాడిలో పాల్గొన్నాయి. అలాంటి షిప్ ఇప్పుడు ఇరాన్ వైపు వెళ్లడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. అవి కానీ విఫలమైతే దాడులకు దిగుతామని అగ్రరాజ్యం ఇప్పుడు సంకేతాలిచ్చినట్లయింది. డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30,000 మంది చనిపోయారు. ఆ మారణకాండపై రియాక్ట్ అయిన అమెరికా హత్యలు ఆపకపోతే దాడి చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఇప్పుడు అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ మీద అమెరికా ఒత్తిడి చేస్తోంది. అయితే దానికి ఇరాన్ ససేమిరా అంటోంది. దీంతో ఆ దేశంపై దాడి చేసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. చర్చలు అటూ ఇటూ అయితే అమెరికా సైన్యం కొన్ని వారాల పాటు ఇరాన్పై దాడి చేయొచ్చని తెలుస్తోంది. ట్రంప్ ఆదేశిస్తే మునుపెన్నడూ లేనంతగా దాడి జరగొచ్చనే ప్రచారం జరుగుతోంది. పెద్ద స్థాయిలో అమెరికా సైన్యం తరలి వెళ్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాటిని తక్షణమే నిలిపివేయాలని, ఈ విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని పట్టుబడుతోంది. తమ దగ్గర అణ్వాయుధాలు లేవని ఇరాన్ చెబుతున్నా అమెరికా ఏమాత్రం నమ్మడం లేదు. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఏ క్షణమైనా దాడికి దిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకటు ఈ మధ్యే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వైట్ హౌజులో ట్రంప్ను కలిశారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన రహస్య సమావేశంలో ఇద్దరి మధ్య కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ మీద అమెరికా దాడులు చేసింది. అణు కేంద్రాలపై పరిమిత ఆపరేషన్ చేపట్టింది. స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరుగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసి తిరిగొచ్చేశాయి. మొండి వైఖరిని ఇరాన్ వీడకపోతే మిడ్నైట్ హ్యామర్ లాంటి తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ గతంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్లో అంతర్గతంగా జరుగుతున్న నిరసనలను కూడా అమెరికా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఒప్పందం కుదరకపోతే తమకు భారీ సైనిక శక్తి అవసరమవుతుందని, అందుకే రెండో యుద్ధ నౌకను పంపిస్తున్నామని ట్రంప్ చెప్పడం ఉద్రిక్తతలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పకనే చెప్తోంది. మిడ్నైట్ హ్యామర్ టైంలో అణు కేంద్రాలను టార్గెట్ చేసుకున్న అమెరికా ఈసారి మాత్రం అణు స్థావరాలతో పాటు ఇరాన్ ప్రభుత్వాన్ని, భద్రతా సౌకర్యాలను దెబ్బకొట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చిన్నగా మొదలైన గొడవ యుద్ధంగా మారి ప్రపంచ యుద్ధానికి దారితీయటానికి పెద్ద సమయం పట్టదు. చరిత్ర పేజీలు తిరగరాస్తే ఇదే నిజమనిపిస్తుంది కూడా. అలాంటిది ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధానికి దిగితే జరగబోయేది ఏంటనే ఊహే భయంకరంగా కనిపిస్తోంది. ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు, పశ్చిమాసియాలో కనిపిస్తున్న పరిణామాలు, ఇరాన్ మీద యుఎస్ దాడి చేయడం దాదాపు ఖాయమనిపిస్తోంది. అదే నిజమైతే జరగబోయేదేంటి? ఎలాంటి అంచనాలు వినిపిస్తున్నాయి? అసలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమేంటి? ఇరాన్ మీద ఒత్తిడి పెంచుతున్న అమెరికా, చర్చలు విఫలమైతే ఇక దాడులేనా? ట్రంప్ మాటలు చెప్తున్న అర్థం అదేనా? ఇరాన్పై అమెరికా దాడి చేస్తే జరిగేది ఏంటి? ఆ వార్ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధ మేఘాలు మాత్రం తొలగిపోలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమం. తన దగ్గర ఉన్న యురేనియాన్ని ఆయుధ తయారీకి అవసరమైన స్థాయిలో, అంటే 60% పైగా ఇరాన్ శుద్ధి చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే అమెరికా వాదనలను ఇరాన్ కొట్టిపారేస్తోంది. అయితే ఆ దేశంపై మరింత ఒత్తిడి పెంచేలా ట్రంప్ సర్కార్ 2 యుద్ధ నౌకలను పంపించింది. ఇదే ఇప్పుడు పశ్చిమాసియాలో మరిన్ని టెన్షన్స్కు కారణమవుతోంది. ప్రస్తుతానికి అమెరికా పీస్ త్రూ స్ట్రెంగ్త్ అనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అంటే చర్చలు విఫలమైతే సైనిక చర్యకు సిద్ధమని సంకేతాలిస్తోంది. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను, ఇజ్రాయిల్ను లక్ష్యంగా చేసుకుంటామని సవాలు విసురుతోంది. ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమైందనే ప్రచారం జరుగుతున్న వేళ అదే నిజమైతే యుఎస్ టార్గెట్స్ ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. పౌరుల భద్రతను కాపాడుతూ లక్ష్యాలపై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశాలు ఉంటాయనే అంచనా వినిపిస్తోంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, బసీజ్ యూనిట్ సైనిక స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలపై అమెరికా దాడి చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చెయ్యగలదు అనేది మరికొందరి అంచనా. ఈ దాడులు ఇప్పటికే బలహీనపడిన ప్రభుత్వం పతనానికి దారితీస్తే అమెరికా గుప్పిట్లోకి ఇరాన్ వచ్చేయడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు ప్రస్తుతం ఇరాన్లో అస్థిరత కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా దాడి చేస్తే తర్వాత తలెత్తే గందరగోళంలో ఇరాన్ను బలమైన సైనిక ప్రభుత్వం పాలించే అవకాశం ఉంటుందనేది మరికొందరి అభిప్రాయం. అమెరికా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, అందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అంటోంది. అయితే ఇప్పుడు అమెరికా దాడికి దిగితే తన దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణులను ఇరాన్ బయటకు తీస్తుంది. ఖతార్, యుఏఈలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటుంది.
అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్పై కూడా ఇరాన్ విరుచుకుపడే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రధాన భూభాగంపై నేరుగా దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు పరిమితమే అయినా సైబర్ దాడుల ద్వారా అమెరికా బ్యాంకింగ్, పవర్ గ్రిడ్ వ్యవస్థలను స్తంభింపచేసే ప్రమాదం ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, హిజ్బుల్లాల లాంటి గ్రూపులు కూడా అమెరికా ప్రయోజనాలపై దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయి. వార్ స్టార్ట్ అయితే వరల్డ్ వైడ్గా క్రూడ్ ఆయిల్ సరఫరాకు కేరాఫ్గా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్ మీద అమెరికా దాడికి దిగితే బ్రిటన్ లాంటి కొన్ని దేశాలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయితే సౌదీ అరేబియా, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఇరాన్ తమపై ప్రతీకార దాడులు చేస్తుందని భయపడుతున్నాయి. అందుకే యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషించేది లేదంటూ ఇప్పటికే సౌదీ అరేబియా క్లియర్ స్టాండ్ తీసుకుంది. ఇకటు రష్యా, చైనా దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రపంచాన్ని రెండుగా విడదీసి మూడో ప్రపంచ యుద్ధం పరిస్థితులకు దారితీసే ప్రమాదం కూడా ఉందన్న ఆందోళన కనిపిస్తోంది. అయితే ఇరాన్లో పాలనా మార్పు తథ్యం అంటున్న ట్రంప్ వెనుజువేలా ఫార్ములా అప్లై చేయాలని అనుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే వెనుజువేలాలో మదురోను కిడ్నాప్ చేసినంత ఈజీ కాదు ఇరాన్లో ఖమేనీని ఎత్తుకెళ్లడం. వెనుజువేలాతో కంపేర్ చేస్తే ఇరాన్ అన్ని రకాలుగా స్ట్రాంగ్. అలాంటి దేశంపై ఇప్పటికిప్పుడు చర్యలకు దిగుతుందా అంటే ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇరాన్ వైపు దూసుకెళ్తున్న అమెరికా యుద్ధ నౌకలు ప్రపంచానికి ఇప్పుడు కొత్త భయాన్ని పరిచయం చేస్తున్నాయి.